హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చాం ఫిల్మీ కంటెంట్ నుంచి. అండ్ ఈరోజు స్పెషల్ అప్డేట్స్ ఏంటంటే ఈరోజు అయితే మంచి మంచి గ్లిమ్స్ అండ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అలాగే ఎన్టీఆర్ గారి ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ అయింది దేవర మూవీ నుండి. ఆ సాంగ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అనే ఒపీనియన్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ వచ్చేసి గంగం గణేష మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే మే 31st అయితే రిలీజ్ అవుతుంది. ఆ రోజు అయితే చాలా మూవీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మళ్ళీ ఇంకా తమిళ్ నుంచి కొన్ని మూవీస్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ రోజే స్పెషల్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య థియేటర్స్ అయితే కొన్ని రోజులు 10 రోజులు అయితే బంద్ చేశారు తెలంగాణలో. ఆ ప్రాబ్లం వల్లే మే 31st అయితే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ఓకే, పర్వాలేదు అనిపించింది నాకైతే. కంటెంట్ వైజ్గా చూసుకుంటే ఎక్స్ట్రాడినరీగానే ఉంది. అండ్ ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఓకే, బాగుంది, పర్వాలేదు అనిపించింది నాకైతే. బీజిఎం అయితే ఓకే అనిపించింది. అండ్ ట్రైలర్ కట్ అయితే ఓకే, బాగుంది. జనరల్ మూవీస్లో ఉండే ట్రైలర్ కట్ అనిపించింది నాకైతే. సో మీరు ట్రైలర్ చూడండి, మీకైతే డిఫరెంట్గా అనిపించుండొచ్చు. అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అండ్ సెకండ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మిరాయి మూవీ నుండి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ గ్లిమ్స్లో అయితే మంచు మనోజ్ గారి పర్ఫార్మెన్స్ చూసుకున్న అండ్ లుక్ చూసుకున్న వెరీ స్పెషల్ అండ్ డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ వెనకాల బీజిఎం అయితే వస్తుంది కదా, నార్మల్గా లేదనమాట, ఎక్స్ట్రాడినరీగా ఉంది బీజిఎం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లుక్స్ వైజ్గా చూసుకున్నట్టయితే మంచు మనోజ్ గారే చాలా వెరైటీ లుక్లో అయితే ఉన్నారు, డిఫరెంట్గా. అండ్ ఈ స్టోరీ కంటెంట్ విషయానికి వచ్చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అనమాట. ఇది ఒక చైనీస్ మూవీ లాగా అయితే అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ April 9th అయితే రిలీజ్ అవుతుంది. సో మీరు కూడా వాచ్ చేయండి నాతో పాటు. అండ్ నేనైతే రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రివ్యూస్ కోసం. మన ఛానల్లో రెగ్యులర్గా రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే దేవరా మూవీ నుండి అయితే ఫియర్ సాంగ్ అని రిలీజ్ అయింది. మే 19th అయితే ఈ సాంగ్ రిలీజ్ అయింది. నేను కొంచెం లేట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా సాంగ్ విషయానికి వచ్చేస్తే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది ఓకే పర్వాలేదు అంటున్నారు. అండ్ నా ఒపీనియన్ విషయానికి వచ్చేస్తే నా ఒపీనియన్ అయితే ఓకే పర్వాలేదు. ఎందుకంటే లిరిక్స్ అయితే బాగున్నాయి, కాకపోతే బీజిఎం ఏదైతే ఉందో ఆ లిరిక్స్ని అయితే డామినేట్ చేసింది అనిపించింది నాకైతే. అండ్ అనిరుద్ధ్ గారు ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో లుక్, అది చాలా బాగుంది. అండ్ సాంగ్ మొత్తం అయితే ఒక వెరైటీ వైబ్ అయితే వచ్చింది నాకైతే. అండ్ దేవరా మూవీ నుండి కొన్ని అయితే చూపించారనమాట, చిన్న గ్లిమ్స్ లాగా అయితే ఫియర్ సాంగ్లో. ఆ కత్తిని కొడవల్లా మార్చడం అవైతే నిజంగా యూజ్గా అనిపించాయి, ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి నాకైతే. అండ్ ఈ సాంగ్లో అయితే కొన్ని లిరిక్స్ అయితే ఉన్నాయి, అవే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి నాకైతే. నచ్చిన లిరిక్ వచ్చేసి దూకే ధైర్యమ జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత. నాకు ఈ లిరిక్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో మీకు ఏ లిరిక్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టాటా, బై బై, సీ యూ.